టైం వచ్చేందంటే ఆల్మోస్ట్ 5:10 అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వచ్చి మనము తిరుపతికి బయలుదేరుతా ఉన్నాము. ఆల్మోస్ట్ నాది వచ్చి MBA కంప్లీట్ అయ్యి వచ్చి 2022లో కంప్లీట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చేదంటే సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ కూడా అయిపోతూ ఉంది. సో ఇప్పుడు వచ్చేదంటే థర్డ్ అల్యూమిని మీట్ అని చెప్పి మన శ్రీరామ కాలేజ్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు. సో ఆ ఈవెంట్కి పిలిచారు. సో ఇంక వెళ్ళిపోదామని చెప్పి మార్నింగ్ 5:10కి బయలుదేరి రెడీ వచ్చేసాను. బస్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేందంటే మనం 5:10కి ఇక్కడ బస్ ఎక్కి చెన్నైలో 1000 లైట్స్లో ఆల్మోస్ట్ మనం 9 o'clock అంతా తిరుపతి బస్ స్టాండ్కి రీచ్ అయిపోతాము. సో ఇంకా అక్కడి నుంచి కరకంబాడికి ఆటోలు పట్టుకొని సో ఆల్మోస్ట్ ఒక 9:30కి అంతా కాలేజీకి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాము. సో ఈరోజు వచ్చేందంటే మన కాలేజ్ దాని గురించి సో ఈ జర్నీ గురించి చెప్తాను మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఏందని చెప్పి. కాలేజ్ అంటేనే మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్. సో మనకు ఎంత ఏజ్ అయినా కానీ ఆ మూమెంట్స్ అనేది చెరిపేదానికి ఎప్పటికీ చెరపలేము ఆ మూమెంట్స్ అనేది. బస్సు వచ్చే లోపల మనం సరదాగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. సో చింటూ బ్యాక్ సైడ్ వచ్చేదంటే నిద్రపోతూ ఉన్నాడు. సో చింటూని డిస్టర్బ్ చేయకుండా మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం బస్సు వచ్చి. సో ఇప్పుడు ఫస్ట్ సో న్యూ ఇయర్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? సో సెకండ్ పండగకి మీరు ఎన్ని రోజుల ముందు వెళ్తున్నారు? సో థర్డ్ వచ్చి పండగకి మీరు దేంట్లో వెళ్తున్నారు? బస్లోనా, కార్లోనా, ట్రైన్లోనా? సో ఆ జర్నీని ఎలా ప్లాన్ చేసుకుంటారు? సో ఫోర్త్ వచ్చేందంటే పండగకి ఏ కోడిని కోస్తున్నారు? సో పుంజ పెట్ట.